ఇవాళ మనం మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అని ఎప్పుడు అంటామంటే, ఒక కపుల్‌కి ఎప్పుడైనా 2-3 ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అయితే మనం దానిని మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అని కన్సిడర్ చేస్తాం. సో ఈ మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎవరైతే యూజువల్లీ చాలా తక్కువ మందే ఉంటారు. బట్ వన్స్ వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని, మేము చేసేది ఏంటి అంటే సైకలాజికల్ సపోర్ట్. సో ఐవీఎఫ్‌కి మనకు తెలిసిన విషయం ఏంటి అంటే 100% సక్సెస్ అనేది యూజువల్లీ ఉండదు. సో సక్సెస్ రేట్స్ అనేవి మనం యూజ్ చేసే టెక్నిక్స్ని బేస్ చేసుకొని 60-70% మధ్యలో ఉంటాయి. సో అలా చేసినప్పుడు యూజువల్లీ చాలామంది కపుల్స్ 1, 2 ఆర్ మ్యాక్సిమం 3 ఐవీఎఫ్స్‌లోనే ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి వచ్చేస్తుంటుంది. బట్ కొంతమంది ఏంటి అంటే ఈవెన్ ఆఫ్టర్ 2 ఆర్ 3 గుడ్ అటెంప్ట్స్ వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది జరగడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్‌కి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఎవాల్యుయేషన్. సో ప్రీవియస్ హిస్టరీ ఏదైతే ఉందో దాన్ని థరోగా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ హిస్టరీ అంటే ఏంటి అంటే, వాళ్ళు ఇంతకుముందు ఐవీఎఫ్ సైకిల్స్ చేయించుకున్నప్పుడు వాళ్ళ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనము థరోగా పరిశీలన చేస్తామన్నమాట. సో అందులో మనం తెలిసే విషయాలు ఏంటి అంటే, మెయిన్గా చూసే విషయాలు ఏంటి అంటే, వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అండ్ స్పర్మ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి. సో అవి ఆప్టిమల్గా ఉన్నాయా, లేదు అంటే లో రిజర్వ్లో ఉన్నారా, లేదు అంటే హై రిజర్వ్ అంటే పీసీఓఎస్ పేషెంట్స్లో హై ఉంటుంది. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే స్పర్మ్ పారామీటర్స్లో మనం చూసుకుంటే తక్కువ కౌంట్ కానీ, తక్కువ మొటిలిటీ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం టెస్ట్ చేస్తాం. సో అవి చూశాక వన్స్ నెక్స్ట్ ఇంజెక్షన్ స్టార్ట్ చేశాక వాళ్ళ డ్యూరింగ్ ద స్టిమ్యులేషన్ వాళ్ళ రెస్పాన్స్ టు స్టిమ్యులేషన్ ఎలా ఉంది అనేది కూడా చూస్తామన్నమాట. సో దీనిని మనం ఎలా చూస్తామంటే, యూజువల్లీ పేషెంట్స్ కొంతమంది లో రిజర్వ్ ఉన్న వాళ్ళైనా, కొంతమంది నార్మల్ రిజర్వ్ ఉండి, లేదు అంటే కొంతమంది పీసీఓఎస్ పేషెంట్స్ కూడా మనకి ఇంజెక్షన్ స్టార్ట్ చేశాక వాళ్ళ గ్రోత్ రేట్ అనేది ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండడం అనేది కొంతమందిలో చూస్తుంటాం. సో ఇటువంటి పేషెంట్స్ని మనము ఏం చేస్తామంటే, కొంచెం డోసెస్ రిక్వైర్మెంట్ ఎక్కువ తీసుకోవడము, లేదు అంటే నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ స్టిమ్యులేషన్ కూడా ఇటువంటి వాళ్ళకి కొంచెం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి హిస్టరీ అంటే ప్రీవియస్ ఐవీఎఫ్లో వాళ్ళకి హిస్టరీ ఆఫ్ పూర్ రెస్పాన్స్ ఏదైనా ఉందా అనేది మనం చూస్తామన్నమాట. సో యూజువల్లీ ఈ పూర్ రెస్పాండర్ వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, నెక్స్ట్ టైం స్టిమ్యులేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం కొంచెం ఆల్టర్ చేసి స్టార్టింగ్ నుంచే డోసెస్ వాళ్ళకి అడ్జస్ట్ చేయడము, లేదు అంటే వాళ్ళకి ఇంతకుముందు ట్రై చేసిన ప్రోటోకాల్ కాకుండా డిఫరెంట్ ప్రోటోకాల్ ట్రై చేయడానికి వి విల్ సీ. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ లైక్ గ్రోత్ హార్మోన్స్ కానీ, స్టిరాయిడ్స్ కానీ లో డోస్లో ఇలాంటివి మనం ఎక్స్ట్రా మెజర్స్ తీసుకోవడానికి వి విల్ ట్రై. సో దట్ డిస్టిమ్యులేషన్లో వాళ్ళకి కొంచెం బెటర్ రెస్పాన్స్ రావడానికి మనం ట్రై చేస్తాం.